యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. దేవునికి స్తోత్రం. రాజులైన, అధికారులైన, ప్రభుత్వములైన, ఏవండి ఎలాంటి వారైనా, జ్ఞానమున్నవారైనా, తెలివున్నవారైనా, ఏవండి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారినైనా, ఏ స్థితిలో ఉన్నవారినైనా ఆయన త్రిప్పగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమంటే వర్షం వస్తే మనం చూస్తాం, నీరు వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. అది ఎలా ఏమంటే పల్లమ్మగా ఉంటే, ఎలా అనుకోగా ఉంటే, ఎలా వెళ్ళడానికి వీలుగా ఉంటే అలా ఆ నీరు, వర్షపు నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటు పల్లమ్మగా ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. దానిని మనము త్రిప్పక్కర్లొద్దు, దాన్ని మనం ఏమి చేయక్కర్లొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ఏమండి బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఏమండి రాజు హృదయము ఎవరి చేతిలో ఉందంట? ఏమండి దేవుని చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఈ ప్రపంచానికి రాజైన, ఒక దేశానికి రాజైన, ఒక గ్రామానికి నాయకుడైన, ఏమండి ఒక కుటుంబంలో ఏమండి యజమానుడైన ఎవరినైనా కూడా ఏమంటే ఆయన త్రిప్పగలడు. ఎందుకనంటే మన హృదయము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి. ఏమండి మన హృదయము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా త్రిప్పాలనుకుంటే అలా త్రిప్పుతాడు. ఏ మార్గాన్ని వెళ్ళాలనుకుంటే, ఏ మార్గాన్ని నడిపించాలనుకుంటే, ఎటువైపుకు నడిపించాలనుకుంటే, ఏ త్రోవను వెళ్ళాలనుకుంటే ఆ త్రోవను ఆయన నడిపిస్తాడు. ఇశ్రాయేలీలు ఏమండి కానాను దేశానికి నడిపించబడినప్పుడు ఏమంటే మనం ఆలోచన చేస్తే, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఏమంటే చాలామంది చెప్పిన బైబిల్ పండితులు చెప్పినట్లు ఏమండి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలు ఏమండి అమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలు కానాను దేశానికి నడిపించటానికి ఏమండి ఎంతకాలం పట్టింది? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. వాస్తవానికైతే ఏమండి వాళ్ళు 8 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంటారు. ఎన్ని రోజుల్లో? 8 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టేసింది? 40 సంవత్సరాలు పట్టేసింది. ఏమండి 40 సంవత్సరాలు పట్టేసింది. అంటే మనం అర్థం చేసుకోండి, ఆయన ఎలాగైనా నడిపించగలడు. తీసుకెళ్ళిపోవాలనుకుంటే 1 రోజులో తీసుకెళ్ళిపోయి ఉండేవాడు, తీసుకెళ్ళిపోవాలనుకుంటే 8 రోజుల్లో తీసుకెళ్ళిపోయి ఉండేవాడు. ఇదిగోండి తన చిత్తవృత్తి చొప్పున ఎన్ని సంవత్సరాలు నడిపాడంటే వాళ్ళని 40 సంవత్సరాలు వారిని నడిపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయం చూసినట్లయితే దేవునికి స్తోత్రం 18వ వచనం చూడండి. 16వ వచనం చదువుదామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏమని తెలియచేస్తుందండి పరిశుద్ధ గ్రంథము? ఏమండి చూడండి, ఇక్కడ మంచు గడ్డలు పడుట వలన, హిమము వాటిలో పడుట వలన అవి మురికిగా కనబడును.
చూడండి, మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఎందుకు ఇలాంటి బాధలు వస్తున్నాయి, ఇలాంటి శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, నాకే ఎందుకు కలుగుతున్నాయి, మాకే ఎందుకు కలుగుతున్నాయి, మా ఇంట్లోనే ఎందుకు జరుగుతున్నాయి, మా జీవితంలోనే ఎందుకు జరుగుతున్నాయి, మా కుటుంబంలోనే ఎందుకు ఇలాగ అవుతున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏ మార్గాన, ఎలాగునా, ఏ త్రోవన శోధనలు, సమస్యలు మనకు వస్తాయో మనకు తెలియదు, కానీ వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా కృంగిపోతూ నలిగిపోతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. చూడండి, దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా చూడండి, మంచు గడ్డలు అంటే హిమము కురుస్తూ ఉంది, ఏమండి అక్కడే మురుకుంటూ ఉంది, అక్కడే మంచు గడ్డలు చాలా శ్రేష్టమైన, ఏమండి స్వచ్ఛమైనటువంటి మంచు గడ్డ మట్టి తగలగానే, మురికి తగలగానే అవి మురికి అయిపోతూ ఉన్నాయి. అయితే ఏమండి మనము కూడా ఎలా ఉన్నామనంటే, ఏదైనా మనకి ఏమండి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏమండి ఏదైనా మనకి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరగనివి, జరగకూడనప్పుడు, జరిగినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే మనకి, ఏమండి నాకే ఎందుకు ఇలాగా అవుతుందని ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆయన అంటున్నాడు చూడండి, కింద వచ్చిన చదువుతూ ఉంటే, అవి మురికిగా కనబడును, వేసవి రాగానే అవి మాయమైపోవును. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నాం మనము, అరే కుటుంబం అంతా ఇలా అయిపోయిందేంటి, పిల్లల జీవితం ఇలాగ అయిపోయిందేంటి, మన బ్రతుకులు ఇలా అయిపోయినాయి ఏంటి, ఏమండి ఇలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయామంటి, ఇలాంటి కాలం మనం వస్తుంది అనుకోలేదు, ఇలాంటి రోజులు మనకు వస్తాయి అనుకోలేదు, ఇలాంటి పరిస్థితులు మనకు కనపడతాయని అనుకోలేదు, కానీ ఇలా ఉందేంటి అని ఎంతో ఏమండి అందంగా, ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదంగా, దేవుని నామానికి మహిమకరంగా, ఏమండి ఉన్నత స్థితిలో, మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఏదో ఒక ఏమండి సమస్య రాగానే మనకేమనిపిస్తుందంటే, ఏంట్రా ఇంతలోనే ఇలా అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఆయన అంటున్నాడు, వేసవి రాగానే ఏం జరుగుతుందంట, అవి మాయమైపోవును. ఏంటంటే ఏమంటే మంచు పడుతుంది, శీతాకాలం వచ్చింది, మంచు పడుతుంది, ఏమంటే మంచు గడ్డలు, ఏమంటే గడ్డలు కడుతూ ఉన్నాయి, అవి మరలా ఏమవుతుందండి, వేసవి రాగానే మాయమైపోతూ ఉంది. మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి అవి బాధలైన, సమస్యలైన, శోధనలైన, బలహీనతలైన, లేమైన, కొరతైన, కరువైన, ఏమండి ఇటువంటి ఇబ్బందులైనా కూడా ఆయన అంటున్నాడు, అవి ఒకానొక దినం వచ్చినప్పుడు, ఒకానొక కాలం వచ్చినప్పుడు, ఒకానొక సమయం వచ్చినప్పుడు ఏమండి అవి మాయమైపోతాయి. అవి ఎల్లకాలము, ఏమండి ఎల్లకాలము శ్రమలు అలాగే ఉంటే, శోధనలు అలాగే ఉంటే, బాధలు అలాగే ఉంటే, బలహీనతలు అలాగే ఉంటే మనం బ్రతకగలమా అంటే ఏ నరుడు కూడా బ్రతకలేడు, ఎవరు కూడా చలించలేరు, ఎవరు కూడా జీవించలేరు. ఆయన అంటున్నాడు ఏమనంటే, అవి వేసవి రాగానే మాయమైపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే కింద వచ్చిన చదివితే, వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏమవుతున్నాయంట, వెట్ట కలగగానే అవి ఆరిపోతూ ఉన్నాయి, వేసవి రాగానే అవి మాయమైపోతూ ఉన్నాయి. ఏమండి దేవుని యొక్క కృప ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, దేవుని మేలుని ఎప్పుడైతే కోరుకుంటామో ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా వేసవి వచ్చినట్లుగా, వెట్ట కలిగినట్లుగా దేవుని యొక్క కృప మనకి కలుగుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు కీడు వెనకాల మేలును మనకి దాచి ఉంచుతాడు. మనకు బాధలున్నా, దుఃఖమున్నా, వేదనున్నా, ఏమున్నా కూడా
అవి అలాగే ఉండిపోవు. కానీ ఇదిగో మనకి కూడా ఒకానొక దినాన్ని, ఒకానొక సమయాన్ని, ఒకానొక కాలాన్ని ఆయన నిర్ణయిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు రాజు హృదయమును తిప్పునట్లుగా ఆయన మనలను త్రిప్పుతాడు, మన పరిస్థితులను ఆయన త్రిప్పుతాడు. ఏమండి, మన స్థితిగతులను ఆయన త్రిప్పుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. వేసవి కాలం వచ్చినప్పుడు ఎలాగైతే మంచు కరిగిపోయి మాయమైపోతుందో, వెట్ట కలగగానే అవి అంతా కూడా ఎలాగైతే ఆరిపోతున్నావో, అలాగనే దేవుడు మన జీవితాల్లో కూడా చేస్తాడు. రాయబడినటువంటి వాళ్ళు వాటి నీళ్లు ఏమండి ప్రవహించు దారి త్రెప్పబడును. దేవునికి స్తోత్రం. ఏమీయో లేకుండా అవి ఇంకిపోవును. ఆయన ఏం చేస్తాడంట? దారి మళ్ళిస్తాడంట. ఏం చేస్తాడంట? నీరు వచ్చేటటువంటి దారిని ఆయన మళ్ళిస్తూ ఉన్నాడంట. అలాగే ఏమండి, ఒకటి వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి మనకి బాధలు కలుగుతూనే ఉన్నాయేంటి, ఇలా మనకి బలహీనతలు వస్తూనే ఉన్నాయేంటి, ఇలాగా మనము ఏమంటే కరువులోనే ఉంటున్నామేంటి, ఇలాగా మనం శోధనలోనే ఉంటున్నామేంటి అని అనుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీళ్లను త్రిప్పే దేవుడు మన పరిస్థితులను కూడా త్రిప్పుతాడు. ఏమండి, మన పరిస్థితులను కూడా ఏమండి మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా కూడా, అదేదైనా కూడా, ఏ ఇబ్బంది అయినా కూడా ఆయన ఏం చేస్తాడంటే నీళ్లను త్రిప్పినట్లుగా ఆయన తిప్పుతాడు. రాజు హృదయమును త్రిప్పినట్లుగా ఆయన త్రిప్పుతాడు. ఏమండి, దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అవి లేకుండా ఇంకిపోనట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన గృహంలోనికి, మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ఏమంటే నీళ్లు లాంటి శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు రాకోకుండా ఆయన దారి మళ్లించగలడు, త్రోవ తప్పించగలడు, పరిస్థితులు మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. మరి ఒక మాటను చూద్దామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, 31వ అధ్యాయము 18వ వచనము, నేను తిరుగుదును. చాలండి. దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుందంటండి, ఇక్కడేమని రాయబడింది? ఇర్మియా భక్తునికి, ఇర్మియా ప్రవక్తకి ఆయన దర్శనమిచ్చి, ఆయన వాక్యనిచ్చి ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడండి? ఈ 31వ అధ్యాయములో ఈ వచనాలలో మనం చూస్తే 18వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాము. దేవుని స్తోత్రం. ఎవరిని కొడతారు? కాడి ఎవరు మోస్తారు? ఎద్దులు మోస్తాయి కదా, ఎద్దులు మోస్తాయి. మోస్తున్నప్పుడు ఏమండి దాని మీద కూర్చుండి నడుపుతున్నవాడు ఏం చేస్తాడు? అవి సరిగా మాట వినకపోతే ఏం చేస్తాడు? దాన్ని కొడతా ఉంటాడు. కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఏమండి అటు తల తిప్పుకోకుండా, ఇటు తల తిప్పుకోకుండా, అటు దారి మళ్ళకోకుండా, ఇటు దారి మళ్ళకోకుండా ఏం చేస్తూ ఉంటారంటే ఏమండి అవి సరిగా చురుకుగా వెళ్ళినట్లుగా, దారి తప్పిపోకున్నట్లుగా, అవి సరైన మార్గంలో వెళ్ళినట్లుగా వాటిని కొడతా ఉంటాడు. అలాగే ఇక్కడ ఇర్మియా భక్తుడికి తెలియజేస్తున్నటువంటి మాట, కాడి దెబ్బలకి అలవాటు పడినట్లుగా నేను నీకు లోబడుతున్నాను. చూసారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అంటే మనం ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఉన్నారు,
ఏమండి యవన బిడ్డలు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వారు ఉంటారు, ఏమండి నూతన దాంపత్య జీవితం కలిగిన వారు ఉంటారు, ఏమండి అలాగే పెళ్ళయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏమండి ఉన్నవారు ఉంటారు. ఇలాగా ఏమండి మన యొక్క జీవితంలో ఏమండి ఎవరినైనా కొత్తగా మనం వాళ్ళు చూసినప్పుడు ఏమంటాము, పెద్దోళ్ళు ఏమండి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అనుభవం కలిగిన వారు, పెద్దవారు ఏమంటారంటే ఏమండి చెప్తూ ఉంటారు, కంగారు పడకు నాయన, బాధపడకమ్మా, కంగారు పడకు, తొట్టిపోకు, నిలకడగా ఉండు, నిదానంగా ఉండు, ఏమీ కాదు. ఇవి వచ్చినా కూడా, ఇలాంటి బలహీనతలు వచ్చినా, ఈ బాధలు వచ్చినా, ఇలాంటి శోధనలు ఏమన్నా వచ్చినా అవి ఉండవు, కానీ తొలగిపోతాయి. కంగారు పడకండి, మీకు ఏం కావాలి, మీకు ఎలాంటి సహాయం కావాలి, ఎలాంటి ఉపాయం కావాలని ఏమండి మనల్ని బలపరిచేవారు చాలా మంది ఉంటారు. మనల్ని నిలపడానికి, సరిచేయటానికి, సహాయము చేయటానికి ఏమండి వారి అనుభవాలను బట్టి మనల్ని ఏమండి నడిపించడానికి చాలామంది ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ మనము ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా, వాక్యం ప్రకారంగా ఏం అలవాటు అయిపోయింది? నేను పెళ్ళైన కానించి ఈ సంసారాన్ని నేను ఈదుకొస్తున్నాను, నేను లాక్కొస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అలాగే నేను పెళ్ళైన కానించి నేను ఈ కుటుంబంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నానో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నానో, ఎన్ని నిందలు అనుభవిస్తున్నానో నాకు తెలుసు అని చెప్పేవారు ఉంటారు. కుటుంబంలో నేను ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు తట్టుకొని నేను ఎంతవరకు నిలబడ్డానో నీకేం తెలుసు, అది నాకే తెలుసు అని మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మా కాలానికి వచ్చేసరికి కాస్తంత ఆ కూరన్నము, మంచి రైసు, మంచి భోజనం చేయగలుగుతూ ఉన్నాం. అదే తాతయ్య నాయనమ్మ వాళ్ళ కాలంలో అయితే ఏం చేసేవారు, వాళ్ళు బియ్యం తెచ్చుకునేవారా అని అంటే బియ్యం కాదు తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకునేవారు పెద్దోళ్ళకి తెలుసు. ఒడ్లు తెచ్చుకుని అది రైతుల దగ్గర పనిచేసిన కాడో ఒడ్లు తెచ్చుకుని అవి దంచుకుని, అవి సెరుక్కుని, అవి భోంచేసేవారు. అందులో ఏమైనా కల్తీ ఉందంటే, అందులో ఏమైనా మోసం చేయటానికి ఉందంటే, అందులో ఏమైనా కలపటానికి ఉందంటే ఏమీ లేదు. అది శ్రేష్టమైనటువంటి ఆహారం. ఇప్పుడైతే అసలు ఏమీ కష్టపడక్కర్లేదు. ఏమైనా కష్టపడచ్చా? హోటల్లో కూడా వాళ్ళు కష్టపడి చేయక్కర్లేకుండా పూరీలు కానీ, పరోటాలు కానీ, చపాతీలు కానీ ఏమవుతున్నారు, అది చేయాలా? అక్కర్లేదు. వాళ్ళ పిండి పిసికి దాన్ని తయారు చేసి, ముద్దలు చేసి, చపాతీలు చేసి, పరోటాలు చేసి, పూరీలు చేసి ఏం చేయక్కర్లా. ఏమవుతున్నాయి? ప్యాకెట్లో వచ్చేసిన వాళ్ళు కూడా ప్యాకెట్లో చింపేసి ఆడ కంగారు పడక్కర్లేకుండా చేసేస్తున్నారు. మరి మనం కూడా అంతే. ఇంటికాడ మనకు కూడా అంతే. వంట చేసుకోలేదనుకోండి, కర్రీ పాయింట్లు ఉన్నాయి, బిర్యానీ పాయింట్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అవునా కదా? ఆ వేళకి, ఆ పూటకి అలాగా. మనకే కాదండి, తాగుబోతుళ్ళకి కూడా ఆడ మనుషులు ఆధారం లేని వాళ్ళకి కూడా ఏం చేస్తున్నారో అలవాటు అయిపోయింది, తేలిక అయిపోయింది. జీవన లైఫ్ అంటేనే చాలా తేలిక అయిపోయింది. అని నువ్వు వండాలా ఏంటి, నాకు నువ్వు చేసి పెట్టాలా ఏంటి? 20 రూపాయలు ఎడితే ఒక 20 రూపాయలు ఎడితే ఏమొస్తుంది? కూర వచ్చేస్తుంది, రైస్ వచ్చేస్తుంది. పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి, సులువైపోయినాయి. నీ చేతిలో డబ్బు ఉండాలి కానీ తినడానికి
ఏమండి బోలు మార్గాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలవాటు పడిపోయాము. ఇప్పుడు ఇక్కడ వాక్యము సెలవిచ్చినట్లుగా ఏమండి అప్పుడేమో ఏమండి దంచిన బియ్యానికి మిగిలిన గంజికి అలవాటు పడ్డాం. ఇప్పుడేమో రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడ్డాం. అవునా? దేవునికి స్తోత్రం. అప్పుడు దంచుకుని తిన్నా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా బాధ లేదు, బలహీనత లేదు, ఆరోగ్యంగా ఉండేవారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తాటేకిళ్ళలో ఉన్న, పూరుగుడుసుల్లో ఉన్న, కింద ఏమాత్రం ఫ్లోరింగ్ చేయకపోయినా వాళ్ళ బంకమట్టి మీదే పడుకున్నా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనం పాలరాయి మీద పడుకుంటున్నా కూడా ఏమండి స్లాబ్ వేసుకున్నా కూడా మంచి బిల్డింగ్ కట్టుకున్నా కూడా ఏమంటున్నామంటే ఏమీ లేనిలేమో కనీసం కూలర్ అన్నా ఉండాలి, ఫ్యాన్ అన్నా ఉండాలి అంటున్నారు. కాస్తంత ఉన్నవాళ్ళు ఏమో ఏమంటున్నారు, ఏసీ ఉండాలంటున్నారు కదండి. అంతా మారిపోయింది, అంతా మారిపోయింది. అలవాటు పడిపోయాం. దేనికి అలవాటు పడిపోయామో మనకే తెలుస్తలేదు కదా. అలవాటు పడిపోయాం, చాలా అలవాటు పడిపోయాం. అప్పుడు తెర మీద సినిమా వేస్తే ఏ పెంట పళ్ళు వేసినా, ఏ మాంజి పళ్ళు వేసినా పీటలట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ దగ్గర ఫోన్ ఉంటే చాలు. టీవీ కూడా అక్కర్లేదు మీకు. టీవీ కూడా అవసరం మనకి, టీవీ కూడా అక్కర్లేదు. ఫోన్ ఉంటే చాలు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. దేనికి అలవాటు పడిపోయామంటే ప్రతి దానికి అలవాటు పడిపోయాం. ఏంటమ్మా? అవునవును. దేవునికి స్తోత్రం. అలవాటు అయిపోయింది. మరి ఏం అలవాటు అయిపోయిందంటే సుఖం అలవాటు అయిపోయింది. ఏమండి దేనికి ఇబ్బంది పడుకోకుండా, కష్టపడుకోకుండా ఏమండి అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమంటే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందనంటే, నేను బాధలకు అలవాటు పడ్డాను, నిందలకు అలవాటు పడ్డాను, నేను సమస్యలకు అలవాటు పడ్డాను, నేను ఇదిగో ఎద్దుని ఏమంటే కోడెను ఎన్ని దెబ్బలైతే తింటుందో, అది ఎలాగైతే అలవాటు పడిపోయిందో అలాగ నేను శ్రమలకు అలవాటు అయిపోయాను అని ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తా ఉన్నాడు. మనకు కూడా ఇవన్నీ అలవాటు అయిపోయినాయి, అనుభవాలు అయిపోయినాయి, ఇవన్నీ చూసేసాము. ఏమండి ఇది చూడలేదు అనడానికి మనకి ఏది ఉండదు. ఏమండి ఇది చూడలేదు, ఈ బాధ నేను పడలేదు, ఈ నింద నేను అనుభవించలేదు, ఈ బలహీనత నేను చూడలేదు, ఈ శ్రమను నేను చూడలేదు అని అనడానికి ఏమీ లేదు. ఏమండి అనడానికి ఏమీ లేదు. నువ్వెన్ని బలహీనతల్లో ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా ఆయన ఏం చేస్తాడంటే సమయం వచ్చినప్పుడు ఆయన మనలను త్రిప్పుతూ ఉన్నాడు. 18వ వచనం మరలా చదివినట్లయితే నేను శిక్షకు లోబడుచున్నాను, దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలంట మనము? ఏం చెప్పాలంట? నేను ఈ బాధలకు అలవాటు పడిపోయానయ్యా, ఈ నిందలకు అలవాటు పడిపోయాను, అయితే అలవాటు పడిపోయాను. నిన్ను ఆశ్రయించటం నేను మానటం లేదు, నిన్ను చేరుకునటం నేను మానటం లేదు, నిన్ను స్తుతించటము నేను మానటం లేదు. ఏమండి మనము ఏం చేయాలంట? నీవే నా దేవుడువు, నీవే నా రక్షకుడువు, నీవే నా సహాయకుడువు అని చెప్పేవారిగా మనం ఉండాలంట. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి బాధల్లో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఏం చెప్పాలంట? అయ్యా నాకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి, ఇవన్నీ చూస్తాను, అయినా నీవే నా దేవుడు. నువ్వెప్పుడు త్రిప్పాలనుకుంటున్నావో, ఎలా త్రిప్పాలనుకుంటున్నావో,
ఏ విధంగా త్రిప్పాలనుకుంటున్నావు నన్ను త్రిప్పు అని ఇక్కడ ఎఫ్రాయిం మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన త్రిప్పలేడా మనల్ని అంటే, మరల్చలేడా అంటే, మార్చలేడా మన మనసులను అంటే, పరిస్థితులను మార్చలేడా అంటే ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకి సమస్తము సాధ్యమే. పరిశుద్ధ గ్రంథము తెలియచేసినట్లుగా, పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినట్లుగా, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన ఖచ్చితంగా మనల్ని త్రిప్పుతాడు. మనల్నే కాదు, ఎవరైతే తిరగటం లేదనుకుంటున్నామో, ఎవరైతే మన వైపుకు తిరగట్లేదు, ఏమండి మంచిగా మర్యాదగా క్రమముగా, ఏమండి బాధ్యతగా, ఏమండి సమాధానముగా ఉండుటకు ఎవరైతే త్రిప్పబడటం లేదని, తిరగటం లేదని, ఉండటం లేదని అనుకుంటున్నామో, ఎవరైతే సరిగా ఉండటం లేదని మనం అనుకుంటున్నామో, ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన త్రిప్పుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని త్రిప్పునట్లుగా, ఏమండి మనం ఎవరైతే తిరగాలని కోరుకుంటున్నామో, ఎవరైతే మారాలని కోరుకుంటున్నామో, ఎవరైతే మరల్చబడాలని కోరుకుంటున్నామో, ఎవరైతే ఇలా ఉంటే బాగుంటుంది వీళ్ళ కుటుంబము, ఇలా ఉంటే బాగుంటుంది వీళ్ళ జీవితము, ఇలా ఉంటే బాగుంటుంది వీళ్ళ భవిష్యత్తు అని మనం అనుకుంటున్నాము, ఖచ్చితంగా వారిని దేవుడు త్రిప్పుతాడు, వారిని దేవుడు మరలుస్తాడు, వారి మనసులను మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏం చేస్తాడంటే సమయం వచ్చినప్పుడు, ఏమండి అటు తలెత్తిన ఇటు తలెత్తిన, ఏమండి ఆయన ఏం చేస్తాడంట? క్రాడి మానుకు అలవాటు పడినట్లుగా, కాడి దెబ్బలకు అలవాటు పడినట్లుగా అలవాటు చేస్తాడంట. ఆయన త్రిప్పుతాడంట, మరలుస్తాడంట, మరల్చి ఆయన చిత్తవృత్తి చొప్పున నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చూడండి, ఏమండి ఎఫ్రాయిము వేడుకున్నట్లుగా, ప్రార్థించినట్లుగా, ప్రార్థన చేసినట్టు, ప్రభువా నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, నువ్వు ఎలా త్రిప్పాలనుకుంటున్నావు అలా త్రిప్పు, నువ్వే ఎలా మరల్చాలనుకున్నావు అలా మరల్చు చాలు అని ఇక్కడ ఏమండి యెర్మీయా భక్తుని ద్వారా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏమండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేని కొరకు? ఏమండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనము తెలియచేసినట్లుగా ఒకసారి ఆ మాటను చదువుకుందామండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని ఏం చేస్తాడంట? దాన్ని త్రిప్పుతాడంట. రాజుగారు హృదయమే త్రిప్పినప్పుడు, ఏమండి మనం ఎవరైతే త్రిప్పబడాలనుకుంటున్నామో, ఏమండి వారిని త్రిప్పుతాడు, వారి మనసులను త్రిప్పుతాడు, వాళ్ళ జీవితాలను త్రిప్పుతాడు, ఏమండి వారి పరిస్థితులను మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ప్రార్థన చేయాలి. రాజు హృదయము త్రిప్పిన దేవా, ఎఫ్రాయిము హృదయమును నువ్వు త్రిప్పుతున్న దేవా, యోబు గ్రంథము సెలవిచ్చినట్లుగా నీళ్లను నువ్వు త్రిప్పుతున్నట్లుగా, నీళ్ల దారిని మలచి నువ్వు త్రిప్పునట్లుగా, ప్రభువా మా జీవితాలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కలిగిన సమస్తాన్ని నువ్వు త్రిప్పు నాయనా అని మనం ప్రార్థన చేస్తే ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా త్రిప్పుతాడు, పరిస్థితులను మారుస్తాడు, చక్కబెడతాడు. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఏమండి ఆయనకి సమస్తము సాధ్యమే. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.